అండ్ అంతిమ లబ్ధారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా సిట్ ఆల్మోస్ట్ పేర్కొంది. దీంట్లో భారతిరెడ్డి కూడా ఫోన్స్ వెళ్ళినాయి. సో భారతిరెడ్డి రోల్ ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడు దాకా తేల్చలేదు. సెకండ్ ఛార్జ్ షీట్లో భారతిరెడ్డి పేరు ముందు వస్తుందా, జగన్మోహన్ రెడ్డి పేరు ముందు వస్తుందా, లేకపోతే ఇద్దరి పేరు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు, స్పెక్యులేషన్లో ఉంది. ఈ తరుణంలో గవర్నర్ గారిని కలిసి, ఎందుకంటే గవర్నర్ పర్మిషన్ ఈజ్ నీడెడ్ టు అరెస్ట్ ఎక్స్-సీఎం. సో ఎక్స్-సీఎంని అరెస్ట్ చేసే తరుణంలో ఒకవేళ సిట్ ఇంత వేగవంతంగా మూవ్ అయ్యి ఈడీ ఇంటర్ఫీర్ అయింది కాబట్టి తిహార్ జైలు చూసి భయం అయి ఉండొచ్చు, లేకపోతే రానున్న ప్రణాళికల్లో తను ఎలా నలిగిపోతాడో అన్న ఒక ఆవేదనలో వైఫ్ తను కలిశారని చెప్పి బయట రూమ్ కూడా చాలా స్పెక్యులేట్ అవుతుంది. ఇంతకంటే కలవడానికి రీజనే ఉంది చెప్పండి? నెల్లూరు పర్యటన సెక్యూరిటీ ఏమని అడుగుతారా, లేకపోతే వెళ్ళి గవర్నర్ గారిని చెప్పండి చెప్పండి పూలకు వచ్చి గవర్నర్ గారు మీ ఆరోగ్యం బాగుందని అడిగే అంత మనస్తత్వం అన్నది చెప్పండి. ఇప్పుడు దాకా భారతిరెడ్డి గారు ఎక్కడ ఆయనతో ప్రయాణించిన దాఖలాలు కనపట్ల. వెరీ ఫ్రీక్వెంట్గా ఈయన వస్తారు తప్ప ఆవిడ కనిపించరు. కానీ భారతిరెడ్డి గారు నిన్న రావటం ఏంటి, దేనికి భయానికి సంకేతాలు? ఇతను చూపించే ఎగ్జూబరెంట్ క్వాలిటీస్ ఏదైతే పబ్లిక్లో ఉన్నాయో, అరెస్ట్ ఖాయం అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇంత భయం నీ ఒక్కడికే ఎందుకు వచ్చింది జగన్? ఇప్పుడు దాకా మీ నేతలు చాలామంది కలిసారు తప్ప నువ్వు వెళ్ళి గవర్నర్ని అంత విరిగా ఎప్పుడు కలవాల. ఇదంతా కాకుండా లాస్ట్ 10 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి గవర్నర్ గారిని కలిసి లిక్కర్ కుంభకోణంలో ఇంత అరాచకాలు జరిగినాయి, సిటీలో వ్యవహరిస్తుంది అని ప్రతి ఒక్క పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు. ఆయన వచ్చి వెళ్ళిన 10 రోజుల తర్వాత ఇమీడియట్గా నువ్వు వెళ్ళిపోతావు. నేను అమాయకుడిని, నేను శుద్ధపూసని, నన్ను అరెస్ట్ చేయకండి, నేనేదో అనుకోకుండా స్పిరిట్ కాదు లిక్కర్ అనుకుని అమ్మేశాను, తను తప్పైపోయింది, క్షమించండి. ఇలాంటివి ఉంటాయి మనకి ప్రతి ఒక్కటి.